అందమైన అడవి. అందులో అంతకంటే అందంగా ఉండే ఆ జంతువుల స్నేహం. అంత అందమైన ప్రపంచంలోకి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక నక్క వచ్చింది. ఆ నక్క ఆ జంతువుల ప్రేమను చూసి ఆశ్చర్యపోయింది. ఆహారం దొరక్క వచ్చిన ఆ నక్కకి ఇక్కడ కూడా ఆహారం దొరకదు అని అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న క్రూర మృగాలు అన్నీ శాకాహారులుగా మారిపోయాయి. ఎంతో బలంగా ఉన్న అక్కడ జంతువులను చూసి ఎలా అయినా వాటిని తినాలి అనుకుంది. వెంటనే దానికొక ఉపాయం తట్టింది. కొన్ని రోజులు వాటితో స్నేహంగా కలిసిపోయింది. తరువాత ఆ ఉపాయాన్ని అమలు చేసింది. పులి దగ్గరికి వెళ్ళి, పులిమామ, మీరు చాలా పిరికివారంట, మీరు అందరికీ చాలా మాయమాటలు చెప్తారంట అని చాలా వినయంగా అడిగింది. వెంటనే పులికి కోపం వచ్చి, ఎవరు అలా చెప్పారు మీకు? ఎంత ధైర్యం ఉంటే అలా చెప్తారు అని గంభీరంగా అరిచింది. వెంటనే నక్క, ఇంకెవరు? ఆ జింక చెప్పింది. ఇంకా చాలానే చెప్పింది, కానీ నేను ఏది నమ్మలేదులే. నేను చెప్పింది నువ్వు నమ్మలేకపోతే వెళ్ళి నేను నీ గురించి అడిగానేమో అని అడుగు అని చాలా తెలివిగా చెప్తుంది. వెంటనే పులి జింక దగ్గరకు వెళ్ళి, నిన్ను నక్క నా గురించి అడిగిందా అని అడుగుతుంది. అవును అని చెప్తుంది జింక. ఇంకా వాళ్ళ మధ్య గొడవ పెరిగి పెరిగి పెద్దదవుతుంది. జంతువులు కూడా ఒకరిది తప్పు అంటే ఇంకొకరిది తప్పు అని సహాయం చేస్తున్నాయి. ఈ విషయం సింహం చెవిన పడింది. సింహం కూడా వాళ్ళకి తప్పొప్పులు చెప్పింది, కానీ అవి వినలేదు. అలానే తరువాతి రోజు నెమలి నిద్రపోయేటప్పుడు నెమలి గుడ్లను నక్క తిని పాము తినేసినట్టు చెప్పింది. అలా అన్ని జంతువుల మధ్యలో గొడవలు మొదలవుతాయి. ఇదంతా గమనించిన సింహంకి అనుమానం వచ్చి నక్క మీద ఒక కన్ను వేస్తుంది. దాని అనుమానం నిజమవుతుంది. అందుకే జరిగిన విషయాలనంతా కోతికి చెప్తుంది. కోతి సింహంకు సహాయం చేస్తుంది. నక్క గురించి అందరికీ తెలిసేలా చేస్తుంది. ఒకరోజు నక్క ఒక జింక పిల్లని చంపడానికి చూస్తుంది. సరిగ్గా చంపబోయే సమయానికి అన్ని జంతువులు కలిసి నక్క మీదకి దూకుతాయి. అలా నక్కను చంపేస్తాయి. మిగిలిన జంతువులు నక్క మాటలు విని తమ స్నేహితులను దూరం చేసుకున్నందుకు సిగ్గుపడతాయి. ఎప్పుడూ చెప్పుడు మాటలు విని స్నేహాన్ని దూరం చేసుకోకూడదు. నక్కలాగా కపట బుద్ధితో ఉంటే అది చివరికి మనకే హాని తలపెడుతుంది.